దేవుని బిడ్డలారా, ఈ దినము 1 పేతురు 1:16 వచనాన్ని ధ్యానిద్దాం. మీరు సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజముగా మన జీవితంలో ఇదొక ఛాలెంజ్తో కూడిన జీవితం అని మనం మర్చిపోకూడదు. మన అడుగడుగున సాతానుడు శోధిస్తూ ఉంటాడు. అడుగడుగున మనల్ని, మన ప్రవర్తన పాడైపోవాలని ప్రయత్నము చేస్తూ ఉంటాడు. శోధనలు మన ముందుకు తీసుకొని వస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న రంగులను చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ప్రవర్తన పాడైపోవాలని, పాపంతో నింపబడాలని, దేవునికి దూరం కావాలని సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనము అనుభవించకూడదని దుష్టుడు ఈ విధంగా శోధిస్తూ ఉంటాడు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. సమస్త ప్రవర్తనయందు ప్రతి విషయంలో కూడా మనము పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడము ప్రతి దినానికి సంబంధించిన విషయము. నిన్న పరిశుద్ధంగా ఉన్నా, ఈరోజు ఉండకున్నా పర్వాలేదు అనడానికి వీలు లేదు. ప్రతి దినము కూడా పరిశుద్ధంగా ఉండాలి. 100 దినాలు పరిశుద్ధంగా ఉండి తర్వాత ఉండకపోతే అది అపవిత్రమే. కాబట్టి ప్రతి దినము కూడా సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులు ఉండాలి. ఆయన వచ్చు పర్యంతం వరకు నిష్కలంకంగాను నిందారహితంగాను ఉండుడి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అటు కృప మనందరికీ దేవుడిచ్చునుగాక. ఆమెన్.